ఈరోజు బెంగళూరు జాతీయ ఓబీసీ మహాసభను 100కు 100% సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున అందరికీ ఈరోజు బెంగళూరు జాతీయ ఓబీసీ మహాసభను 100కు 100% సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇది ప్లీజ్ ఇది 11వ జాతీయ ఓబీసీ మహాసభ. బయట 11వ జాతీయ ఓబీసీ మహాసభ ఒక హిస్టారికల్ మహాసభని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఫస్ట్ రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నేషనల్ కన్వెన్షన్ ఫస్ట్ ఇన్ ఢిల్లీ, సెకండ్ ముంబై, థర్డ్ నాగపూర్, ఫోర్త్ హైదరాబాద్, అదేవిధంగా ఫిఫ్త్ తిరుపతి, ఇట్లా 6th 7th కరోనా ఆన్లైన్, అదేవిధంగా మనం గోవా స్టేట్, ఆ తర్వాత అమృత్సర్, ఇప్పుడు బెంగళూరు. నిజంగా ఇంత పెద్ద ఎత్తున 10 రాష్ట్రాల్లో ఈ మహాసభను విజయవంతం చేసుకుంటూ నేను ఒక్కటే చెప్తున్నా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఏపీ నుండి యూపీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశం నలువైపులా ఈ బీసీ సైన్యం చుట్టుముడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఉద్యమం ఇక ఆగదు, మన ఉద్యమం ఆగదు. ఇవాళ ఈ ఉద్యమం ఎక్కడ పోతుంది అంటే బీసీ ఉద్యమం జంజీ ఉద్యమంగా మారబోతుంది, గుర్తుపెట్టుకోండి. మొన్న కాక్రోజులై ఢిల్లీని కమ్మేశారు. ఈరోజు మనం బీసీలమంతా ఏకమైతే 80 కోట్ల మంది మనం జట్టు కడితే 80 కోట్ల మంది మనం పిడికిలి బిగిస్తే ఢిల్లీ గడగడలాడిపోతుందనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మన హరిప్రసాద్ అన్న చెప్పాడు, మన సభాధ్యక్ష మాన్యని ప్రొఫెసర్ బబన్ రావు తైవాడే గారు వారు చెప్తున్నారు, మన అన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు శంకర్ అన్న, అదేవిధంగా అందరూ రీలీలో ఉంటారు. ఇవాళ ఎవరు చెప్పినా ఒక్కటే, దేశంలో బీసీలకు 80% ఉండి అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది, ఏం చేద్దాం? ఈ మహాసభలు పెట్టుకోవాలంటే ఎంత కష్టపడుతున్నామో మీకు అందరు తెలుసు. 100 కిలోమీటర్లు, 100,000 కిలోమీటర్లు మనం ట్రైన్లల్లా, బస్సులల్లా, వెహికల్స్లల్లా ఎక్కడ పడితే ఎక్కడ మహాసభ జరిగితే అక్కడ వేల మంది వస్తున్నాం, తండోపతండాలు వస్తున్నాం. ఢిల్లీలో ధర్నా పెడితే ప్రత్యేక రైలు కట్టుకొని, ప్రత్యేక ట్రైన్ కట్టుకొని ఎవరు పార్లమెంట్ పోతారు? ఇక్కడ ఉన్న మన అక్కలు ఎవరు కూడా పార్లమెంట్. ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది. ఇక్కడ మనం బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించుకుంటున్నాం. అక్కడ పార్లమెంట్ నడుస్తుంది. ఒక పెద్ద కుట్ర నడుస్తుంది పార్లమెంట్లో. ఏంది? మహిళా బిల్లు పాస్ చేయించుకోవాలి పార్లమెంట్లో. మహిళా బిల్లు పాస్ అయితే ఎవరు పార్లమెంట్కి పోతారు? ఇక్కడున్న మన అక్కలు ఎవ్వరు కూడా పార్లమెంట్కి పోరు. ఇక్కడున్న అక్కలు
మహిళా బిల్లు పాస్ కావడం వల్ల ఇక్కడున్న అక్కలు అసెంబ్లీకి పార్లమెంటు పోరు. ఎప్పుడు ఈ అక్కలంతా పార్లమెంటుకు అసెంబ్లీకి పోతారు? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెడితే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారనే విషయాన్ని మనమందరం మర్చిపోవద్దు. 542 మంది పార్లమెంట్ సభ్యుల్లో 823 పార్లమెంట్ సభ్యులకు పెరిగితే పెరిగిన మహిళలంతా అగ్రకుల మహిళలే చట్టసభల్లోకి పోతారు. మరి మన మహిళలు పోవద్దా? మన మహిళలు పోవద్దా? పోవాలంటే ఏం చేయాలి? ఢిల్లీ కోట మీద మనం యుద్ధం చేయాలి. ఢిల్లీ కోట మీద లడాయి చేయాలి. ఢిల్లీ కోట మీద మనం బీసీ జెండా ఎత్తాలి అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఎంత అవమానం బీసీలకు దేశంలో. సమయం ఎక్కలేదు, చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. ఎంతమంది దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఈ అన్యాయాలు చూస్తే మన శరీరంలో రక్తం మల మసిలిపోతుంది. ఈ అన్యాయాలు చూస్తే ఎట్లా మసిలిపోతుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనం పోరాటం చేస్తే 2001 ఏప్రిల్ 2025 ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు జాతి జనగణనతో పాటు కులగణన చేస్తామన్నాడు. చేశాడా? మీరే చెప్పాలి. చేసిందా? చేసిందా? నోరున్నోళ్ళందరూ చెప్పాలి. చేసిందా? బీసీ కుటుంబాలను లెక్క పెట్టిందా? ఎందుకు లెక్క పెట్టలే? ఎందుకు లెక్క పెట్టలేడు? మీరు ఎస్సీనా, మీరు ఎస్టీనా అంటున్నాడు. అదే 3 వర్డ్స్ 3 వర్డ్స్, యు ఆర్ ఏ ఎస్సీ, యు ఆర్ ఏ ఎస్టీ, యు ఆర్ ఏ బీసీ. ఓబీసీ అంటే నష్టమేంది? కానీ ఓబీసీ అనే 3 అక్షరాలకు ఇలా ఈ 3 అక్షరాల పార్టీ భయపడుతుంది. మనని ఓబీసీ అని 3 అక్షరాలు అడగడానికి 3 అక్షరాల పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ భయపడుతుంది. అందుకోసం మనం ఈ పార్లమెంటును వేదిక చేసుకొని ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ కేంద్రంలో ఓబీసీ కులగణన చెయ్యాలి, జనాభా దామాష ప్రకారం మన వాటా మనకు రావాలి అని చెప్పి మనం దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొడితే ఇది పార్లమెంట్కి వినపడుతుంది, ఢిల్లీకి వినపడుతుంది. ఇవాళ నరేంద్ర మోదీజీ ఓబీసీ మినిస్టర్ పెట్టినా మీరే చెప్పాలి. ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? తాడిది గుడ్డు చేసిండు. అల్లికి అల్లి సున్నకు సున్నా. ఏం చేయలే. సపరేట్ ఓబీసీ మినిస్టర్ పెట్టిందా? మీరే చెప్పాలి. ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? ఓబీసీ మినిస్టర్ పెట్టాడా? చట్టసభల్లో 50% రిజర్వేషన్ పెట్టాడా? కులగణన చేశాడా? మన రిజర్వేషన్లు పెంచాడా? మనకు ఏమి పెంచినప్పుడు మన ప్రధానమంత్రి ఎట్లయితాడు? అందుకోసమే ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ బిడ్డలమే మేం. కానీ ఈ భారతదేశాన్ని బహుజన దేశంగా మార్చాలి. మనం భారతదేశాన్ని బహుజన దేశంగా మార్చాలి. బహుజన దేశంగా ఉంటే తప్ప మన బతుకు మారదు. మండల్ కమిషన్ ఆగస్టు 7 బీసీలకు పండుగ దినం, బీసీలకు పర్వదినం. ఎందుకు? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓబీసీ ఉండి ఓబీసీలకు ఏం చేయకపోతే ఇవాళ బీపీ మండల్ గారు 42 సిఫార్సులు చేస్తే ఫస్ట్ సిఫార్సు ఓబీసీ ఎంప్లాయీస్ ఓబీసీ ఎంప్లాయీస్ కు 27% రిజర్వేషన్ కల్పించడానికి 1990 ఆగస్టు 7 ఇవాళ ఇంప్లిమెంటేషన్ నేను 27% ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టినటువంటి ఘనత ఇవాళ స్వర్గీయ ప్రధానమంత్రి విబి సింగ్ గారికే దక్కుతుంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఆ రోజే మన బబన్ రావు తైవేడ గారు బయలుదేరిన మహారాష్ట్రకి వెళ్ళి బయలుదేరిండు. మహారాష్ట్ర మహాత్మా పూలే పుట్టిన మహారాష్ట్ర అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర సావిత్రిబాయి పూలే పుట్టిన మహారాష్ట్ర.
ఇవాళ ఈ దేశ ఉద్యమానికి మహారాష్ట్ర మొత్తం నాయకత్వం వహిస్తుంది. అందుకు చెప్పడం ద్వారా థ్యాంక్స్ టు మహారాష్ట్ర పీపుల్, మహారాష్ట్ర ఓబీసీ పీపుల్. ఇవాళ మీరందరూ దేశం గడగడలాడే విధంగా 11వ మహాసభ పెడుతున్నారు. ఇవాళ ఈ మహాసభ ద్వారా నేను ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీసీలమంటే నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మీరే చెప్పాలి. మేము బీసీలమంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీస్ ఫుల్ ఫామ్ నాట్ బ్యాక్వర్డ్ క్లాస్, నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీలమంటే బ్రిలియంట్ క్యాస్ట్. బీసీలమంటే అదేవిధంగా బీసీలమంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, నాట్ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్. బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఆఫ్ ఇన్ ఇండియా. బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఆఫ్ ఇన్ ఇండియా. మనంత మంచోళ్ళు లేరెవరు. కాబట్టి మనమందరం ఒక్కసారి జట్టు కట్టాలి. మనమందరం మన హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, హక్కులు బెగ్గింగ్ చేస్తే రావు, హక్కులు పిడికిలు బిగించి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తామన్నారు. అందుకోసం ఒకసారి చేతులు లేపి అందరు పిడికిలు బిగించి హక్కుల కోసం పోరాటం చేద్దామా? దేశం నలుగురి కూడా బీసీలు లేనిదే ఈ దేశం లేదు. పండుగ అంటే మనం ఓటు చేసేది మనం, జిల్లాలో కొట్టేది మనం, ప్రధానమంత్రి చేసింది మనం, ముఖ్యమంత్రి చేసింది మనం, పార్లమెంట్ సభ్యులు చేసింది మనం. అందుకోసం మనం ఏం చేయాలి? పార్లమెంట్ ఇలా కైవసం చేసుకోవడానికి, చట్టసభలు కైవసం చేసుకోవడానికి మనమంతా తంతులాగా కదిలి రావాలి. ఎన్ని కూటమి ముట్టడించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన అంతిమ లక్ష్యం చివరిగా లాస్ట్ పాయింట్, మన అంతిమ లక్ష్యం ఏంటి? మీరే చెప్పాలి. మన అంతిమ లక్ష్యం ఏంటి? రాజ్యాంగం. మన రాజకీయాలతో రాజీ పడలేదు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ఎజెండా ఎక్కడ మన ఉద్యోగం? మహారాష్ట్ర నాగపూర్లో మొదలైన ఉద్యోగం, నాగపూర్లో మొదలైన ఉద్యోగం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి అమృత్సర్కి వెళ్ళి, అమృత్సర్ నుంచి గోవాకి వెళ్ళి, గోవా నుంచి బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరుకి వెళ్ళి మధ్యప్రదేశ్ పోతాం, ఆ తర్వాత బిహార్ పోతాం, తమిళనాడు పోతాం, కేరళ పోతాం, అన్ని రాష్ట్రాలు పోయి చివరి ఏం చేస్తాం? ఢిల్లీలో